యంగెస్ట్ చెస్ వరల్డ్ ఛాంపియన్ అయిన భారతీయుడు ఎవరు? యంగెస్ట్ చెస్ వరల్డ్ ఛాంపియన్ అయిన భారతీయుడు ఎవరు? గుకేష్ దొమ్మరాజు ఇస్ ద రైట్ ఆన్సర్. 18 ఇయర్స్కి చెస్ ఛాంపియన్ అయ్యాడు ఆయన. గ్రూప్ 1 1 మార్క్. ఇప్పుడు కింద స్కోర్స్ వరకే కౌంట్ చేస్తాం, తర్వాత 2 యాడ్ చేద్దాం. పైన పట్టించుకోవద్దు, ముందు కింద కాన్సన్ట్రేషన్ చేసుకోండి. గ్రూప్ 2 22. కరేబియన్ ఐలాండ్స్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? కరేబియన్ ఐలాండ్స్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? పాస్. గ్రూప్ 3 అండమాన్ నికోబార్ రాంగ్ ఆన్సర్. గ్రూప్ 3 మైనస్ ఆఫ్. గ్రూప్ 4 పాస్. గ్రూప్ 5 గ్రూప్ 6 7 నేను ఏ దేశాన్ని పిలుస్తారో అన్నాను, ఇట్స్ రాంగ్ ఆన్సర్. గ్రూప్ 7 మైనస్ ఆఫ్. కరేబియన్ ఐలాండ్స్ అని ఏ దేశాన్ని పిలుస్తారో అన్నాను. గ్రూప్ 8 యుఎస్ఏ రాంగ్ ఆన్సర్. గ్రూప్ 8 మైనస్ ఆఫ్. 7 కూడా మైనస్ ఆఫ్ వేశారు కదా. 9 10 11 12. గ్రూప్ 1 మిమ్మల్నే కదా అడిగింది. క్రికెట్ ఎవరు చూడరా మీరు? ఎవరు చూడరా? కరేబియన్ టీమ్స్ అంటే ఎవర్రా? మరేంటి? వెస్టిండీస్. చాలా ఈజీ క్వశ్చన్, ఎవరు అందరు చెప్తారు అనుకున్నాను నేను. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇప్పుడు గుర్తొచ్చా కదా, టైం గుర్తు రావాలి. గ్రూప్ 3 18 80. క్వశ్చన్ నెంబర్ 80. మీకు సరిపోయిన క్వశ్చన్, తక్కువ క్వశ్చన్ టాలీ అయిందా? క్వశ్చన్ నెంబర్ 80. నాజీ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు? నాజీ పార్టీ వ్యవస్థాపకుడు ఎవడు? మీకు సోషల్లో వచ్చింది ఇది. నాజీ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు? సోషల్ హిస్టరీలో ఉంది. హిట్లర్ ఇస్ ద రైట్ ఆన్సర్. గ్రూప్ 3 1 మార్క్. నెక్స్ట్ ఛాన్స్. గ్రూప్ 4 92. మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం పీడిఎఫ్ అని. పీడిఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి? పీడిఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి? పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ ఇస్ ద రైట్ ఆన్సర్. గ్రూప్ 4 1 మార్క్. గ్రూప్ 5 88 మార్క్ చేసుకోండి. మన రాష్ట్రంలో మెరైన్ మ్యూజియం ఎక్కడ ఉంది? మన రాష్ట్రంలో మెరైన్ మ్యూజియం ఎక్కడ ఉంది? సబ్మెరైన్స్. చీకట్లో బాగా వేసావా? టైలింగ్ బాగా. స్లేట్. గ్రూప్ 5 1 మార్క్. కరెక్ట్ ఆన్సర్. వైజాగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మెరైన్ మ్యూజియం విశాఖపట్నంలో ఉంది. 9. క్వశ్చన్ నెంబర్ 79. దాశరథి శతకాన్ని రాసింది ఎవరు? దాశరథి శతకాన్ని రాసింది ఎవరు? స్లోగా డిస్కస్ చేసుకోండి. తెలిసిన క్వశ్చన్, చాలాసార్లు చదువుకుంటారు, ప్రతి క్లాసులో వస్తుంది శతకవులు అని. దాశరథి శతకాన్ని రాసినది ఎవరు? గ్రూప్ 6 పాస్. గ్రూప్ 7 8. గ్రూప్ 8 పాస్. 9 పాస్. 10. కంచర్ల గోపన్న. మీ ఇంటి పేరు ఉందనా? కంచర్ల గోపన్న ఇస్ ద రైట్ ఆన్సర్. 70. క్వశ్చన్ నెంబర్ 70. ప్రస్తుత, గుర్తుపెట్టుకోండి, ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు? ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు? సంజయ్ మల్హోత్రా. రైటేనా? సంజయ్ మల్హోత్రా ఇస్ ద రైట్ ఆన్సర్. గ్రూప్ 7 1 మార్క్. ఇంతకుముందు ఎవరు?